ఈ వీడియోలో నాన్ ఫైనైట్ వర్బ్స్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చాలా ఎగ్జామ్స్ లో నాన్ ఫైనైట్ లో ఉన్నటువంటి జిరన్ కావచ్చు, అదేవిధంగా ఇన్ఫినిటీ కావచ్చు, పార్టిసిపుల్ గురించి ఎగ్జామ్లలో ఏదో ఒక బిట్ అయితే రావడం అనేది జరుగుతుంది. ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ దృష్టిలో పెట్టుకొని చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. వీలైతే మన యొక్క వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ గా చూసినట్లయితే అసలు ఫైనైట్ అంటే ఏంది? ఫైనైట్ అనేటువంటిది ఏదన్నా వర్బ్ అనేటువంటిది టెన్స్ ను తెలియజేస్తే దానికి ఫైనైట్ వర్బ్ అని చెప్తామండి. నాన్ ఫైనైట్ అనేటువంటిది మనందరికీ తెలుసండి. నాన్ ఫైనైట్ అంటే ఆ వర్బ్ అనేటువంటిది ఎలాంటి టెన్స్ ను తెలియజేయకుండా వచ్చేటువంటి వర్బ్ ఫామ్ ను మనము నాన్ ఫైనైట్ వర్బ్ అంటామండి. ఇక్కడ నాన్ ఫైనైట్ వర్బ్ అనేటువంటిది 3 రకాలుగా ఇంగ్లీష్ లో ఉపయోగించడం అనేది జరుగుతుంది. అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. ఒక్కసారి మనము ఫస్ట్ నుంచి చూసినట్లయితే మెయిన్ గా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఏ నాన్ ఫైనైట్ వర్బ్ ఇస్ ద టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఎ వర్బ్. అంటే ఆల్రెడీ ఒక వర్బ్ ఉంటుంది, ఆ వర్బ్ని ఇంకా డిస్క్రైబ్ చేయడానికి, ఇంకా వర్ణించి చెప్పడానికి నాన్ ఫైనైట్ వర్బ్ అనేటువంటిది పనిచేస్తూ ఉన్నది. దట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ టెన్స్, ఎలాంటి టెన్స్ ను కూడా తెలియచేయదు. 3 types ఆఫ్ నాన్ ఫైనైట్ వర్బ్ దే ఆర్. అవి 3 రకాలుగా ఉంటాయండి. ఒక్కసారి ఎక్కువ ఫేమస్ గా ఉన్నటువంటిది జిరెండ్, చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్లు చాలా ఉన్నాయండి. అదేవిధంగా 2 ఇన్ఫినిటీస్ 2 ప్లస్ వర్బ్ 1, ఇది కూడా ఎగ్జామ్ లో వచ్చినటువంటి బిట్ అండి. తర్వాత పార్టిసిపుల్ కొన్ని తక్కువగా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది 2 చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనము ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి ఈజీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. చూడండి, ఐ హేట్ స్మోకింగ్. సపోజ్ గా ఐ అనేటువంటిది సబ్జెక్ట్ అండి, హేట్ అనేటువంటిది V1 అండి. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ అనుకుందాము. అయితే సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే ఏ టెన్స్ అవుతుందండి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుందండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. అయితే ఇక్కడ స్మోకింగ్ అనేటువంటిది ఎలాంటి టెన్స్ ను తెలియచేయదు. స్మోక్ అనేటువంటిది వర్బే అండి, కాకపోతే స్మోక్ అనేటువంటిది వర్బే, కానీ ఎలాంటి టెన్స్ ను తెలియదు. టెన్స్ ను తెలియజేసేటువంటి మరొక వర్బ్ ఉంది ఇక్కడ, ఐ హేట్ స్మోకింగ్. కాబట్టి ఐ తర్వాత హేట్ వర్బ్ అండి. ఇక్కడ స్మోక్ అనేటువంటిది స్మోకింగ్ గా నౌన్ ఫామ్ లాగా రావడం అనేటువంటి జరిగింది. వర్బ్ అనేటువంటిది ఇక్కడ స్మోకింగ్ గా మారడం అనేటువంటి జరిగింది. ఇక్కడ ఐఎన్జి ఫామ్ తోటి వచ్చింది కాబట్టి దీనికి ఏమని పిలుస్తామండి? జిరెండ్ అని పిలుస్తాము. జిరెండ్ ఎండ్స్ విత్ ఐఎన్జి ఫామ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. జిరెండ్స్ ఎప్పుడైనా సరే ఐఎన్జి ఫామ్ తోటి ఎండ్ కావడం జరుగుతుంది. జిరెండ్ అనేటువంటిది వర్బ్ అనేటువంటిది నౌన్ గా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. ఒక్కసారి చూడండి, ఇక్కడ స్విమ్మింగ్ ఈజ్ మై ఫేవరెట్ రిక్రియేషన్. స్విమ్మింగ్ అనేటువంటిది ఏంటండి ఇక్కడ అంటే ఐఎన్జి ఫామ్ తోటి వచ్చింది అనుకోండి నౌన్ ప్లేస్ లో, అది ఏమవుతుందండి? జిరెండ్ అనేటువంటిది అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఇక్కడ చూడండి, మనం కామన్ గా చూసినట్లయితే వాకింగ్ అనేటువంటిది ఏమవుతుంది? ఐఎన్జి ఫామ్ తోటి ఎండ్ అయింది, నౌన్ ప్లేస్ లో వచ్చింది కాబట్టి వాకింగ్ అనేటువంటిది ఇక్కడ ఏమవుతుందండి? జిరెండ్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఒక్కసారి మనం గమనించాలి, జిరెండ్ అంటే వాక్య ప్రారంభంలో రావచ్చు, లేకుంటే వాక్యం యొక్క చివరన కూడా రావచ్చు. కాబట్టి ఆ వచ్చేటువంటి విధానంలో ఐఎన్జి ఫామ్ ను తీసుకొని వస్తుంది అనేటువంటి విషయాన్ని అయితే మనం గమనించాలి. కాబట్టి ఐ హేట్ స్మోకింగ్ లో స్మోకింగ్ అనేటువంటిది జిరెండ్ అవుతుంది. స్విమ్మింగ్ ఈజ్ మై ఫేవరెట్ రిక్రియేషన్. స్విమ్మింగ్ అనేటువంటిది ఏమవుతుందండి? జిరెండ్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఏదైనా కావచ్చు. మనకి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే జిరెండ్ అనేటువంటిది క్లియర్ కట్ గా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఇలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. తప్పకుండా మీ అందరికి కూడా మరికొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఇక్కడ మనం అనేక ఎగ్జాంపుల్స్ అయితే చెప్పుకోవచ్చు అండి. స్విమ్మింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. రీడింగ్ ఏ నావెల్ కెన్ బి ఏ బిగ్ టైమ్ కమిట్మెంట్. కాబట్టి ఏదైనా కావచ్చు. రీడింగ్ ఈజ్ గుడ్ హ్యాబిట్, ఏదైనా కావచ్చు. రీడింగ్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్. గుడ్ హ్యాబిట్ అనేటువంటిది రాస్తున్నా. అంటే రీడింగ్ అనేటువంటిది ఏంది? నౌన్ ప్లేస్ లో వచ్చింది, అదేవిధంగా ఐఎన్జి తోటి ఎండ్ అయింది. ఇది యాక్చువల్ గా చూస్తే రీడ్ అనేటువంటిది వర్బ్ ఫామ్ నౌన్ గా చేంజ్ అయ్యి దానికి ఏం చేస్తామంటే మనము రీడింగ్ అనేటువంటిది ఐఎన్జి ఫామ్ తోటి ఎండ్ అయింది. దీనికి జిరెండ్ అని పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? జిరెండ్. ఇప్పుడు క్లియర్ కట్ గా జిరెండ్ అనేటువంటిది ఏందనేటువంటిది మీకు అర్థమైందని నేనైతే అనుకుంటాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదే రకంగా మరికొన్ని ఎగ్జాంపుల్ 2 ప్లస్
వర్బ్ 1 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీనికి ఇన్ఫినిటీ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఏమైతుందంటే కామన్ గా మనం చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఐ లైక్ చూడండి సబ్జెక్ట్ ప్లస్ V1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఐ లైక్ ఇక్కడ వర్బ్ ఉంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది. టు ప్లే అనేటువంటిది ఎలాంటి టెన్స్ ను తెలియచేయదు కాబట్టి దీనికి నాన్ ఫైనైట్ వర్బ్ కిందకి తీసుకుంటాము. ఇక్కడ 2 ప్లస్ వర్బ్ 1 అనేటువంటిది ఉంటే దానికి నాన్ ఫైనైట్ అనేటువంటిది చెప్తాం. వాక్యంలో ఇది దాదాపు మధ్యలోనే వస్తుందండి కామన్ గా, లేకుంటే చివరన రావచ్చు, కానీ ప్రారంభంలో మాత్రం రాదు. కాబట్టి 2 ప్లస్ వర్బ్ 1 ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫినిటీ వర్బ్. కాబట్టి ఇక్కడ ఐ లైక్ టు ప్లే క్రికెట్ చూడండి ఐ లైక్ నేను టు ప్లే క్రికెట్ ఆడడానికి ఇష్టపడతాను. ఇక్కడ టూ ప్లస్ వర్బ్ 1 ఇజ్ ఈక్వల్ టు మన ఏమవుతుందంటే ఇన్ఫినిటీ వర్బ్ అనేటువంటిది అవుతుంది. she wants టు గెట్ జాబ్ టు గెట్ అనేటువంటిది ఏమవుతుంది 2 ప్లస్ వర్బ్ 1 అనేటువంటిది వచ్చింది కాబట్టి దానికి ఏమంటాము ఇన్ఫినిటీ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. జిరండ్ అనేటువంటిది ING తోటి ఎండ్ అవుతుంది. అదేవిధంగా 2 ప్లస్ వర్బ్ 1 అనేటువంటిది వస్తే దానికి మనము ఇన్ఫినిటీ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దామండి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ఈ రెండే చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని నేర్చుకుంటే సరిపోతుంది. తర్వాత 5th వన్ చూసినట్లయితే ద డిగ్రేడెడ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ కాజింగ్ ఎ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్ చూడండి ద గ్రేడెడ్ అనేటువంటిది దేనికి తెలియజేస్తుంది మనకు వర్బ్ ఫామ్ కాదండి ఇది, ఎందుకంటే వర్బ్ ఫామ్ ఉండాలంటే దాని ముందర ఏముండాలి నౌన్ ఉండాలి కాబట్టి ఇది పార్టిసిపల్ కు సంబంధించింది. ఇది ఎలాంటి టెన్స్ ను తెలియచేయదు. అదే రకంగా ఐ ఎయిట్ రోస్టెడ్ అనేటువంటిది ఇక్కడ పదము పార్టిసిపల్ కి ఎగ్జాంపుల్, ఇది కూడా ఎలాంటి టెన్స్ ను అంటే తెలియజేయదు, నో టెన్స్ ఇండికేట్స్ కాబట్టి ఎలాంటి టెన్స్ ను మనము తెలియజేయదు. తర్వాత బాహుబలి ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ ఫిలిం ఇంట్రెస్టింగ్ అనేటువంటి యూజ్డ్ యాజ్ అడ్జెక్టివ్, ఇక్కడ యూజ్డ్ యాజ్ అడ్జెక్టివ్ కిందకి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ రకంగా మెయిన్ గా అయితే మీరు తెలుసుకోవాల్సింది జిరెండ్, అదే రకంగా 2 ప్లస్ వర్బ్ 1 ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. వీటిపైన ఫోకస్ పెడితే తప్పకుండా మనకు మార్కు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ share our videos to your friend and family members. Thanks for watching. All the best. Bye. See you.